సాగరిక. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 120 సంవత్సరాలకి పైగా జీవించే హుంజా ప్రజల కోసం తెలుసుకోబోతున్నాం. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. అమూల ప్రపంచంలో బతుకుతున్న మనుషుల కంటే ఎక్కువ కాలం జీవించే అతి కొన్ని ప్రదేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను మ్యూజియమ్స్ అంటారు. దీనితో పాటు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు నేచర్కి దగ్గరగా బ్రతుకుతూ ఉంటారు. ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటూ చాలా శారీరకంగా ఉంటారు. ఇక్కడ క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎప్పుడూ ఇలాంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడలేదు కాబట్టి. ఇంతకీ ఆ ప్రజలు ఎవరు అనుకుంటున్నారా? భారతీస్తాన్కి చెందిన హుంజాలో నివసించిన ప్రజలు. ఇవి ఒకప్పుడు మన భారతదేశంలో ఉండేది. తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న కాశ్మీర్ దగ్గర ఒక చిన్న ప్రాంతం, అంటే చాలా తక్కువ మంది ఉంటారు, తక్కువ విలేజెస్ ఉంటాయి. హుంజా ప్రజల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే లాంజెవిటీ. ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే ప్రజలు ఎవరంటే ఈ హుంజా ప్రజల గురించే మాట్లాడుకోవచ్చు. రుచి ఆహారం అనే ఒక విధానాన్ని వీళ్ళు పాటిస్తారు. ఈ ప్రాంతం ఒకప్పుడు భారత్లో ఉండేది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు దాన్ని అలవర్చుకున్నారు. ఈ హుంజా ప్రజలు డైటరీ సిస్టమ్ చాలా ఉత్తమమైనది. ప్రపంచ స్థాయిలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్రమిత కాశ్మీర్లో చాలా విశేషాలు దాగి ఉన్నాయి, కానీ వాటి గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అలా అని ఒక రహస్యమైన విషయమే ఈ హుంజా వ్యాధి. కొంతమంది దీన్ని స్వర్గం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు అని చెప్పుకోవచ్చు. అతిపెద్ద విషయం ఏంటంటే ఇక్కడ మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ 60 ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటూ ఉంటారు. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత ఆరోగ్యంగా ఉంటారో. హుంజా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి చూస్తే దాదాపుగా 800 కిలోమీటర్లలో ఉంటుంది. తప్పకుండా సందర్శించిన చక్కని ప్రదేశాల జాబితాలో ఈ ప్రదేశం కూడా ఒకటని ఫేమస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2019వ సంవత్సరంలోనే పేర్కొంది. ఇక్కడ ప్రజలు 120 ఏళ్లకి పైగా జీవిస్తూ ఉంటారు. 1832లో పుట్టిందని కారణంతో ఒక మహిళకు వీసా ఇవ్వడానికి బ్రిటన్ గవర్నమెంట్ నిరాకరించడంతో 1984లో ఈ ప్రాంతం నుంచి ప్రపంచానికి తెలిసింది. మీద పడుతున్న తరగని అందానికి, తరగని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారు ఈ తెగ ప్రజలు. ఈ తెగకు చెందిన మహిళలు ప్రపంచంలోనే అందగత్తులుగా, ఎక్కువ కాలం జీవించే వాళ్ళుగా పేరుగాల్చారు. మనం రోజు కష్టపడేది సమయంతో పని లేకుండా కెరియర్ వెంట పరుగులు తీసేందుకు రోగి, కపడా, ఔత్ మతాన్ ఈ మూడిటి కోసమే కదా. అయితే డబ్బు మోజలో పడిపోయి చాలా మంది తమ ఆహారాల అలవాట్లు మార్చేసుకుంటారు. క్వార్టర్స్లో ఉండే ఫుడ్ ఎంత కల్తీగా ఉంటుందో అందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఆ గడ్డి తినడమే ఏదో ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా తినకుండా మంచి ఆహారాన్ని మనం రోజు తీసుకుంటే నిండు నూరేళ్లు సంతోషంగా జీవించవచ్చు. భారతీస్తాన్ పర్వతాల్లో నివసించే ఈ హుంజా తెగను బూరుషా తెగ అని కూడా అంటారు. వయసు పెరిగే కొద్దీ యవ్వనాన్ని, చురుకుతనాన్ని పెంచుకునే వీరి జీవన శైలి వారి అందానికి, ఆరోగ్యానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ క్రమంలో వారు వండిన మరియు ప్రాసెస్ చేసిన వాటిని అస్సలు ముట్టుకోరు. ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అది కూడా స్వయంగా సహజ సిద్ధంగా పండించుకొని మరి తింటూ ఉంటారు. ముఖ్యంగా పాలు, పెరుగు, బార్లీ, రుణధాన్యాలు, గింజలు వంటివి అక్కడ ప్రజలు ప్రధాన ఆహారం అని చెప్పుకోవచ్చు. అలాగే హిమాలయాల నుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు దగ్గరికి కూడా రావు అని చెప్తారు. వీరు రోజుకి 2 పూట్లు మాత్రమే భోజనం చేస్తారు. హుంజా ప్రజలు ప్రతిరోజు వాళ్ళ ఆహారాన్ని టైం టు టైం తీసుకుంటారు. రోజుకి 2 పూట్లు మాత్రమే తింటూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలకి లంచ్, ఆపై రాత్రికి భోజనం చేస్తారు. కానీ ఏడాదికి 3-4 నెలల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. పైగా ఇది ఒక ఆచారంగా పాటిస్తూ ఉంటారు. ఈ క్రమం
క్రమంలో నేరేడు పండ్లతో తయారు చేసిన జ్యూస్ తప్ప ఈ సమయంలో ఇంకా ఏవి తీసుకోరు. ఇవి వారి ఆరోగ్య రహస్యాల్లో ఒకటి అని మనం చెప్పవచ్చు. నేరేడు పండుకి క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉంది. ఇక్కడ ప్రజలు చిన్నప్పటి నుంచి ఉపవాసం మరియు ఈ పండ్ల రసాలను తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. కాబట్టి హుంజా తెగవారు పెద్దయ్యాక చాలా చురుకుగా ఉన్నప్పటికీ ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా 125 సంవత్సరాలు సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముఖంపై ముడతలు గీతలు రావడం సహజమే. కానీ అక్కడ ఉన్న ప్రజలకి మాత్రం 60లో ఉన్న యవ్వనంగానే కనిపిస్తూ ఉంటారు. ఇందుకు వారు తీసుకునే ఆహారంతో పాటు వారు తాగే సూప్స్ డ్రింక్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అందులో ఒకటే సాల్టీ టీ. అవును, తుమురు అనే మూలికతో తయారు చేసిన టీ తాగడం వల్ల యవ్వనంగా మెరిసిపోతూ ఉంటారు అక్కడ ఉన్న ప్రజలు. తుమురు అనే మూలికలో యాంథియస్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా అక్కడ ప్రదేశాలు అన్ని సాధారణంగానే మంచుతో కప్పబడి ఉంటాయి. అంతటి ఎముకల తూరికే చలిలో అక్కడ ప్రదేశాలన్నీ సాధారణంగా మంచుతోనే కప్పబడి ఉంటాయి. అంతటి ఎముకలు కోరికే చలిలో సైతం చల్లని నీటితో స్నానం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న హుంజా తెగవారు. ఇలా చల్లనీటి స్నానమే వారి అందాన్ని మరికొంచెం పెంచుతుందని అక్కడ ఉన్న ప్రజలు చెప్పవచ్చు. సాధారణంగా మహిళలలో వయసు పెరుగుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా కొంతమంది చూసుకుంటే 40 ఇయర్స్ దాటక ముందే మెనోపాస్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం 60 ఇయర్స్ ఉన్న ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఆరోగ్యకరమైన సంతానాన్ని జన్మనిస్తూ ఉంటారు. ఇందుకు వాళ్ళు పాటించే ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉండే ప్రజలు కొన్ని సంవత్సరాలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత తప్పు తెలుసుకొని వారి జీవన విధానంలో ఎటువంటి మార్పులు లేకుండా పూర్వ పద్ధతులు ఆచరించి ఎప్పటిలానే హెల్తీగా బ్రతికారు. హుంజా ప్రజలకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ బీపీ లాంటివి వచ్చేవే కాదు. వారు ఉండే ప్రాంతంలో ఒక్క హాస్పిటల్ కూడా లేదు. అలా ఉంటుంది అక్కడ జీవన విధానం. అంత హెల్తీగా బ్రతికిన వాళ్ళు ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టే ఆహారం తినడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వితిన్ 10 ఇయర్స్లో వీళ్ళ ఆరోగ్యం మొత్తం డ్యామేజ్ అయ్యింది. లేనిపోని ఆరోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కొంతమందికి బీపీ పెరిగిపోవడం ఇలాంటి వ్యాధులు అనేటివి చూడడం మొదలుపెట్టారు. సో దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళని పరిశీలించి వీళ్ళ ఆహారపు అలవాట్లు మారిపోవడం మూలంగా వీళ్ళకి రోగాలు వస్తున్నాయని చెప్పారు. హుంజా ప్రజలు మాటలుగానే కెనడాలో ఉన్న ఎస్కిమోస్ ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రకృతి జీవనానికి దగ్గరగా బతుకుతూ ఉంటారు. వీళ్ళ టైం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శారీరకంగా తయారయ్యే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ముట్టుకోరు. ప్రజలు ఎన్నో ఏళ్ల తరబడి ఆనందంగా అండ్ హెల్తీగా బ్రతుకుతూ ఉండేవారు. మొదట్లో చెప్పినట్లు ఎక్కువ కాలం జీవించి అతి కొద్ది ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలని బ్లూ జోన్స్ అని అంటారు. ఆ బ్లూ జోన్స్ కి చెందిన వాళ్ళే ఈ హుంజా ప్రజలు, ఎస్కిమోస్. అలాగే సైమి అనే క్రీస్తు జాతికి చెందిన ఒక జాతి, టామా, ఒకినోబా అనే జాతి, ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళు సాధారణంగా 100 సంవత్సరాలు ఈజీగా బ్రతికేస్తారు. ఈ జాతులు ఎప్పుడైతే ఈ నగర జీవితానికి అలవాటు పడ్డారో అప్పుడే ఈ ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. హుంజా ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు పాటించే నియమాలు ప్రపంచానికి ఒక ఆదర్శం. కేవలం హుంజా ప్రజలు మాత్రమే కాదు, పూర్వకాలపు పద్ధతులతో ఆహార నియమాలు పాటిస్తే 100 ఏళ్ళేంటి 120 ఏళ్ళ సంవత్సరాలు తప్పనిసరిగా జీవిస్తారు. దానికి మన భారతీయ వాళ్ళే ఆదర్శం. ఈ హుంజా ప్రజలు కూడా మన భారతీయ సంపదకి చెందిన వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ హుంజా ప్రజల జీవన విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరికొన్ని విషయాలు మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.